కాలిస్తే పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ అన్నారు. వరి కొయ్యలను కాలిస్తే కలిగే ముప్పు వలన పరిణామాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తదుపరి పంటకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో వరి కొయ్యలతో పాటు గడ్డిని దహనం చేస్తున్నారని, రైతులు అవగాహన లోపంతో చేస్తున్న ఈ చర్యతో భూమిలోని అవశేషాలు ఖనిజ లవణాలు నశిస్తున్నాయని, భూసారానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. కాల్చడం వల్ల కలిగే నష్టాలు: వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. విపరీతమైన వేడితో భూసారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, ఫాస్ఫరస్ వంటి పోషక పదార్థాల శాతం దిగుబడి తగ్గిపోతుందని, భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోతాయి. పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయని, ప్రకృతి సమతుల్యత దెబ్బతిని పంట దిగుబడులు తగ్గిపోతాయని అన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా రైతు సోదరులందరికీ తెలియజేయనిది ఏమనగా, మనం వరి కోసిన తర్వాత చాలామంది వరి మొదళ్ళు అంటే కొయ్యకాలు అంటాం, అవి కాలబెడుతున్నారు. దానివల్ల రైతుకు చాలా నష్టం జరుగుతుంది. రైతుకే కాకుండా పక్క పొలాలున్న రైతులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఉదాహరణకు ఏంటంటే, మనము ఇదివరకు వ్యవసాయంలో సేంద్రియ పదార్థాలు బాగా వాడేది. ఏది పశువుల పేడ, ఆ తర్వాత మనకు కోళ్ళెరు, గొర్రెరు, తర్వాత మేకల పెంట, ఇవన్నీ వేసేది. ఇప్పుడు మానేసినారు. దానికి ఇప్పుడు ఈ కొయ్యకాలు అంటే సేంద్రియ పదార్థం, దాన్ని భూమిలో దున్నుకోకుండా దాన్ని కూడా కాలబెడితే మనకు భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. తద్వారా మనకు వేసిన ఎరువులన్నీ పనిచేయవు. మొక్క నీటి నిలుపుకునే శక్తిని కోల్పోతుంది. తర్వాత మనకు మన భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోయిన తర్వాత భూమి నిస్సారం అయిపోయి చౌడు భూములుగా మారిపోతాయి. కాబట్టి రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వరి కొయ్యకాలు కాల్చుకోకుండా మనకు రొటవేటర్తో సహాయంతో కానీ లేదా మల్చర్ సహాయంతో కానీ మనకు మనం ఉపయోగించినట్టయితే ఆ కొయ్యకాలు అనేది చిన్న చిన్న ముక్కలుగా పౌడర్ మారిగా మారి భూమిలో కలిసిపోయి మనకు దాదాపు ఒక ఎకరానికి 100 నుంచి 150 ట్రాక్టర్ల సేంద్రియ పదార్థం కలపబడినట్టు అవుతుంది. కాబట్టి ఇది చేసుకోవాలి. దీనివల్ల ఇంకో ప్రమాదం జరుగుతుంది. సాయంత్రం పూట రైతు సోదరులందరూ కొయ్యకాలు కాలబెట్టి వెళ్ళడం వలన పక్కనున్న కోతకొచ్చిన పంట కూడా మనకు కాలిపోయింది. అట్లాగే కొందరు కుప్పలు వేసుకున్నారు. రేపు మనకు తూకానికి వేసుకుందామనే వడ్డని, అవి కూడా కాలిపోయినాయి. కాబట్టి చాలా దీన్ని సీరియస్గా చూసుకోవాలి. వేరే మండలాల్లో రైతు కూడా ప్రమాదవశాత్తు మరణించినాడు. డ్రిప్ పైపులు పోయినాయి. చాలా మనకు పశువుల పుట్టాలు కాలిపోయినాయి. దీనివల్ల చాలా వాతావరణం కూడా బాగా నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కొయ్యకాలను అనేది మనం కాల్చుకోకుండా భూమిలో కలియదున్నుకోవాలి. అప్పుడే భూమిలో సేంద్రియ పదార్థం బాగా పెరిగి పంటలు పెరగడానికి వాతావరణం భూమిలో కల్పించబడుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులను ఎట్టి పరిస్థితుల్లో మనకు ఈ కొయ్యకాలు కలపొద్దు, కొయ్యకాలు కాల్చవద్దు. అందుకోసమే మనకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా మనకు గ్రామ స్థాయిలో సర్పంచులందరూ వాళ్ళు తీర్మానం చేసుకొని ఇలాంటి కొయ్యకాలు కాల్చిన రైతులకు అపరాధ రుసుము వేయడం కానీ, పోలీసు కేసులు పెట్టడం కానీ చేయాలని మనకు కొందరు నిర్ణయించుకున్నారు. కాబట్టి అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి మరి 5,000, 2,000 వేసుకొని మరి ఇటువంటి కాకుండా రైతులను సరైన మార్గంలో తీసుకెళ్లాలని మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినారు. కాబట్టి ఈ రైతు సోదరులు మరందరూ చెప్తున్నాను, దయచేసి సేంద్రియ ఒక్కసారి కాల్చినామంటే మీ భూమి నేల తల్లిని కాల్చినాం అనుకోండి, మీ పంటను మీకు వచ్చేది కూడా చాలా ప్రమాదకరంలో వెళ్తారు. కాబట్టి రైతు సోదరులందరూ కూరగాయలను కాల్చకుండా భూమిలో కలయించుకోవాలని మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.